అమెరికాలో మోదీ పుతిన్ సెల్ఫీ కలకలం. పుతిన్ భారత పర్యటన మరో సంచలనాన్ని సృష్టించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయం నుండి బయలుదేరి కారులో తన అధికార నివాసానికి వెళ్తున్నప్పుడు తీసుకున్న సెల్ఫీ అమెరికా రాజకీయాల్లో కలకలం రేపుతోంది. భారీ సుంకాల విధింపు, ఘర్షణాత్మక వైఖరి అవలంబించడం ద్వారా అమెరికాకు ఎంతో విశ్వసనీయమైన భారత్ను అధ్యక్షుడు ట్రంప్ రష్యాకు దగ్గర చేస్తున్నారని డెమోక్రాట్ సభ్యురాలు సిడ్నీ కమ్లాగర్ విమర్శించారు. అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలను శత్రు దేశాల చేతుల్లోకి నెట్టడం ద్వారా మీకు నోబెల్ బహుమతి రాదు అని ట్రంప్ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. భారత్తో స్నేహం అమెరికాకు ఎంతో కీలకమని, భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని అన్నారామె. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ పరిరక్షణకు భారత్ ఆవశ్యకతను మరో చట్టసభ్యుడు బిల్ హాయిజింగా నొక్కి చెప్పారు. ట్రంప్ టారిఫ్ల కారణంగా అమెరికా, భారత ప్రజలిద్దరూ సవాళ్లు ఎదుర్కొంటున్నారని ప్రమీలా జైపాల్ ఆందోళన వ్యక్తం చేశారు.